ప్రైజ్ లాడండి. ఈ మధ్య స్వార్థను ప్రకటించే వారి మీద దాడులు చేస్తూ ఉన్నారు. అది అది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాలి. అయితే ప్రతి హిందువు కాదు, కానీ కొంతమంది వారు గుడికి వెళ్తారు, కానీ వాళ్ళు దేవుడి మీద భక్తి శ్రద్ధ అనేది ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే గుడికి వెళ్ళినా దేవుడి మీద భయము భక్తి ఉండదు. ఎందుకంటే గుడికి వెళ్ళి వస్తారంతే. గుడిని ఉన్న దేవీ దేవతలను కూడా వాళ్ళు ఆరాధించరు సరిగ్గా. అయినప్పటికీ కూడా క్రైస్తవులు సువార్త ప్రకటిస్తే వాళ్ళు అడ్డగించడం, మైకి తీసుకొని కొట్టడం, రాయిలు విసరటం, కార్లు వెళ్తే కార్లు అద్దాల పగలు కొడటం అనేది ఇది చాలా వరకు తప్పు. అయితే క్రైస్తవులు ప్రేమ నేర్చుకున్నారు వాళ్ళు. ఒకప్పుడు దుర్మార్గముగా దొంగతనము, నరహత్య, లోభము, మత్సరము, కోపము, ఉద్రేకము ఇవన్నీ నేర్చుకున్న వ్యక్తులు ఈ రోజున బైబిల్ పట్టుకొని అందులో ఉన్న మంచి విషయాలు తెలుసుకొని నేర్చుకొని చక్కగా మర్యాదగా గౌరవంగా బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళు బ్రతికిన దాన్ని ఇదిగో యేసుప్రభు వల్ల మేము బతికాము, యేసుప్రభుని చూసి మేము నేర్చుకున్నాము, చాలా మంచి విషయాలు నేర్చుకున్నాము, మేము బాగున్నాం, కాబట్టి మీరు కూడా మారి తెలుసుకోండి అని వాళ్ళు స్వార్థ ప్రకటిస్తూ ఉంటే వారి మీద దాడులు చేస్తున్నారు, వారిని హింసిస్తున్నారు, వారిని కొడుతున్నారు, వారిని ఇబ్బందులు కలుగు చేస్తున్నారు. ఇది హిందువులందరికీ కాదు, కొంతమంది వ్యతిరేకించిన వారు మాత్రమే. ఎందుకంటే వారిలో మూర్ఖత్వం ఉంది. అదే బైబిల్ పట్టుకు ఆ మూర్ఖత్వం పోతుంది. వారిలో నిజాయితీ లేదు, కాబట్టి బైబిల్ పట్టుకు నిజాయితీ ఏంటో నీలో చూపిస్తుంది. నీలో కోపము ఉద్రేకము ఉంది. కోపము ఉద్రేకం మానేయటానికి బైబిల్ పట్టుకో, అది నీకు నేర్పిస్తుంది. ఎందుకంటే నీవు ఏదైతే నమ్ముతున్నావో అది నీకు అవి నేర్పించలేదు. నీతి, యథార్థంగా నమ్మకం, కోపం ఇవన్నీ పోవాలని నువ్వేదైతే ఆశీర్విస్తున్నావో అది నీకు నేర్పించలేదు. కానీ బైబిల్ పట్టుకో, నిన్ను ఖచ్చితంగా నీకు నేర్పించి నిన్ను ఒక మాదిరిగా నిలబెడుతుంది. బైబిల్కు ఉన్న గొప్పతనం ఏంటంటే నీవు మూర్ఖంలో ఉన్నా, కోపంలో ఉన్నా, ద్వేషంలో ఉన్నా నిన్ను మనిషిగా చేస్తుంది. నిన్ను ఒక మంచి మనసు ఉన్న వ్యక్తిగా మారుస్తుంది. బైబిల్ నీలో ప్రేమ నింపుతుంది, సాత్వికం నింపుతుంది, దయ నింపుతుంది. మనుషుల ఎడల ప్రేమ, సాత్వికం, దయ ఇవన్నీ నింపుతుంది బైబిల్. ఈ బైబిల్ గ్రంథం నువ్వు చదువు, నువ్వు ఎప్పుడైనా సరే ఎదుటివారి మీద దాడి చేయవు. నువ్వు బైబిల్ గ్రంథం చదువు, ఎదుటివారిని దూషించలేవు, ఆలోచిస్తావు.